హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉసిరికాయతోటి ఒక కమ్మటి హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉసిరికాయల సీజన్ కదా, మనం ఉసిరికాయతో చాలా రకాలుగా స్వీట్ రెసిపీస్ తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తయారు చేసిన స్వీట్ రెసిపీ వచ్చేసరికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రోజుకో టీ స్పూన్ తిన్నట్లయితే మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ పెంచి చాలా హెల్దీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉసిరికాయతోటి కమ్మటి హెల్దీ స్వీట్ రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలని నీట్గా వాష్ చేసేసి కొంచెం క్లాత్ తోటి తుడిచేసి తీసుకోవాలి అండి. నేనైతే ఒక 1/2 కేజీ ఉసిరికాయల వరకు తీసుకున్నాను. అయితే కొంచెము పైన డాగుల్లాగా ఉన్నాయని చెప్పి స్కిన్ అంతా తీసేసాను అనమాట. మీ దగ్గర ఉన్న ఉసిరికాయలు ఫ్రెష్గా ఉన్నట్లయితే స్కిన్ పీల్ చేయనవసరం ఏమీ లేదండి. అయితే ఇదే ఉసిరికాయని స్కిన్ తీసేసి అలానే లోపల సీడ్ ఉంటుంది కదా, అది కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మనము మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. అలా అయితే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనము క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతో చక్కగా తురుముకున్నట్లయితే సేమియా కర్రలా చక్కగా సన్నగా పొడుగా వచ్చేస్తాయి అనమాట. మరి పెద్ద హోల్లో కాకుండా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మనకి క్యారెట్ తురుముకునే స్టాండ్కి, 2-3 విధాలుగా ఉంటాయి. నేనైతే ఇలా చిన్న హోల్ సైడ్ మాత్రమే తురుముకొని ఉంచాను. మనము ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకునేటప్పుడు ఇలా సన్నగా పొడుగుగా తురుముకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినేటప్పుడు పంటి కింద పలుకుల్లా తగిలి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అయితే తురుముకునేటప్పుడు మనము కప్పు కొలతతో తీసుకోవాలి. మనం ఏ కప్పు కొలతతోటైతే ఈ ఉసిరి తురుముని తీసుకుంటామో అదే కప్పు కొలతతోటి మనము పంచదారను కానీ పటిక బెల్లాన్ని కానీ తాటి బెల్లాన్ని కానీ, అది కాస్త హెల్దీగా కావాలి అనుకుంటే బ్రౌన్ షుగరు బ్రౌన్ కలర్లోనే మనకి పట్టిక కూడా మార్కెట్లో దొరుకుతుందండి. హెల్దీగా కావాలి అనుకుంటే అలానే తీసుకోవచ్చు. నేను మొత్తం తురిమింది ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట. ఇదే కప్పుతోటి బెల్లాన్ని పంచదారని తీసుకుంటున్నాను. ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడే సమానంగా ఈ పులుపు వగర్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇలా తురిమి అంతా ఒక కప్పు కొలతతోటి తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 నుంచి 3 లవంగ మొగ్గలు, చిన్నది దాల్చిన చెక్క, 3 నుంచి 4 ఇలాయచీ, అలానే సోంపు జీలకర్ర స్వీట్ రెసిపీలో చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను పచ్చి అల్లాన్ని ఇలా తురుముకొని వేస్తున్నానండి. అల్లం ప్లేస్లో మీ దగ్గర అనుకూలంగా ఉన్నట్లయితే సొంటిని కొంచెం క్రష్ చేసి తీసుకుంటే చాలా మంచిది. నా దగ్గర ప్రజెంట్ సొంటి లేదు కనుక ఇలా అల్లాన్ని సన్నగా పొడుగుగా తురుముకొని పచ్చివాసన పోయి డ్రై అయ్యే వరకు మంచిగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోని బరకలా పౌడర్లా తయారు చేసి ఉంచుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదండి. కొంచెం బరకలాగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది స్వీట్ రెసిపీలోని మసాలా దినుసులన్నీ. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఒక 2 టీ స్పూన్లు పుచ్చగింజలను వేసుకొని, మీకు ఇష్టంగా ఉన్నట్లయితే జీడిపప్పుల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనము ఏవైనా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే నెయ్యి వేసి ఫ్రై చేస్తూ ఉంటాము. కానీ ఈ రెసిపీకి వచ్చేసరికి స్పెషల్గా నెయ్యి లేకుండానే పొడిగా ఇలా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బాండీలోని 2 నుంచి 3 టీ స్పూన్లు మంచి ఆవు నెయ్యిని వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న కప్పు ఉసిరి తురుమును వేసేసుకొని సిమ్లోనే మాత్రమే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా టేస్టీగా కూడా ఉంటుందండి. అయితే కొంతమంది ఆవిరి పైన ఉడికించి తురుముకొని అలా కూడా చేసుకుంటారు. అలా ఉడికించింది ఏంటంటే ఎర్లీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా నెయ్యిలో ఫ్రై చేసింది కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా టేస్టీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా చక్కగా అడుగుని తేమ అనేదే లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత 3/4 కప్పు వరకు బెల్లాన్ని, 1/2 కప్పు పంచదారని వేస్తున్నాను. మీరు టోటల్గా పంచదార కానీ బెల్లాన్ని కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే ఉసిరికాయ తురుమును వేసుకున్నామో అదే కప్పుతోటి పంచదారనైనా బెల్లాన్నైనా ఈక్వల్గా తీసుకోవాలి. నేను ముందు 3/4 కప్పు బెల్లాన్ని వేసాను కదా, తర్వాత 1/2 కప్పు పంచదారను వేసాను. కంప్లీట్గా మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే దానితోటే తయారు చేసుకోవచ్చు.
అయితే మనకి జనరల్గా కొన్ని స్వీట్ రెసిపీస్లో వచ్చేసరికి కొంచెం స్వీట్ తగ్గించుకొని వేసుకుంటాము. కానీ ఉసిరికాయ స్వీట్కి వచ్చేసరికి కొంచెం ఈక్వల్గానే వేసుకోవాలి. లేదంటే 2 టీ స్పూన్లు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఎందుకు అంటే ఉసిరికాయలోని కొంచెం పులుపు వగరు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలంటే ఈక్వల్గా తీసుకోవాలి. లేదనుకుంటే 2-3 టీ స్పూన్లు ఎక్స్ట్రా స్వీట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని దగ్గరికి మగ్గించుకున్న తర్వాత మీరు వాటర్ అది వేయకూడదండి. మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా దినుసులు, దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, అలానే చిటికెడు పింక్ సాల్ట్, కొంచెము వైట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనము కర్రీస్ ఏమైనా చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాము. ఇది స్వీట్ రెసిపీ కనుక చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెము తీగపాకంలాగా దగ్గరికి ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుచ్చగింజల్ని కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అయితే ఇందులోని ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి. జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు, పిస్తా పప్పు, మీ దగ్గర ఏ పప్పు అనుకూలంగా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చక్కగా మరొక నిమిషం సిమ్లోని బాగా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు గంట అలానే వదిలేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్తిగా నార్మల్గా టెంపరేచర్కి వచ్చిన తర్వాత, అంటే కూల్గా అయిపోయిన తర్వాత మనము ఒక సీసా జార్లో కానీ వేరొక బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. అయితే ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే కొబ్బరి తురుముని కూడా మనము ఫ్రై చేసుకునేటప్పుడే యాడ్ చేసుకుంటే మరి కాస్త ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది హెల్త్కి. ఇలా చక్కగా అంతా తయారు చేసేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత నేను వేరే బౌల్లో సర్వ్ చేసేసాను. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనము సీసాలో ఎందులోనైనా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అయితే మనము ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ నెలలు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది, ఫ్రెష్గా టేస్ట్గా. అయితే ఈ ఉసిరికాయ స్వీట్ రెసిపీ రోజుకో టీ స్పూన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి మంచిగా హెల్తీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.